హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రవ్వ కేసరి అయితే చేస్తానండి ఈ పొద్దు. ఏం న్యూ ఇయర్కు రెడీ అయ్యలేదు అనుకుంటారా? మనసు అయితే బాగలేదండి, ఏమి అందుకు రెడీ కాలే. సో ఈ కప్పుతో ఒక కప్పు అయితే వేసుకున్నానండి నేను. సో ఫ్రెండ్స్ చూడండి, బాగా రవ్వ అయితే వేయించుకోవాలండి, పచ్చి వాసన లేకుండా. ఏమైనా తడి గిడి అయితే బాగా. సో ఫ్రెండ్స్ ఏగినాయండి. 2 ఘీ ప్యాకెట్లు ఇంట్లో నెయ్యి అయిపోయిందండి, బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాను. కాజు, ఎండు ద్రాక్ష. సో ఫ్రెండ్స్ చూడండి, దోస గింజలు, కాజు, మునక్కాయ అయితే చేసేసినాను. థమ్స్ అప్. సో ఫ్రెండ్స్ నెయ్యి ఎగింది, రవ్వ అయితే వేసి. సో ఫ్రెండ్ దీంట్లో అయితే 2.5 కప్పు నీళ్ళు అయితే పోసుకుంటానండి. సో 2 వేసిన, ఇంకో అర్థం అయితే వేసినానండి. బక్కులే మ్యూట్. 2 ఇలాచి. సో ఆ నీళ్ళు అయితే సరిపోలేదండి, మళ్ళీ నీళ్ళు కొన్ని పోసినా. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుత్త అని ఉడుకుతుందో. సో ఫ్రెండ్స్ దమ్ముగా అయితే పెట్టేస్తానండి, తర్వాత అయితే చక్కెర పోస్తా. సో ఫ్రెండ్స్ రవ్వ అయితే ఉప్మా అయితే బాగా దమ్మైందండి. ఇప్పుడు కేసరి ఇది, దీంట్లో చక్కెర అయితే వేసుకుని వెళ్తాము. సో ఫ్రెండ్స్ ఈ కప్పుతో అయితే 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి, దీంతో 1 కప్పు అయితే సో రవ్వ చక్కెర అయితే వేసుకుని వేస్తాను ఇంకొంచెం. సో ఫ్రెండ్స్ ఇట్లయితే కరిగి పాకం మాదిరి వస్తుందండి, అప్పుడైతే స్టవ్ కట్టేయాలా. ఇట్లా చేసుకుంటే కనుక కేసరి అయితే గుల్లగా భలే బాగా వస్తుందండి, కొంచెం ఫుడ్ కలర్. సో ఫ్రెండ్స్ కేసరి అయితే చూడండి, ఎల్లో కలర్లో ఎంత బాగుందో కేసరి. ఈ పక్కన లైటింగ్ పడుతుంది, ఈ పక్క నుంచి పెట్టినా చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇట్లయితే బంకగా వస్తే గుల్లగా వస్తుందండి కేసరి, బాగా వస్తుంది. కొంతమంది తెల్ల రవ్వ యూజ్ చేస్తాను, నేను తెల్ల రవ్వ యూజ్ చేయను. సో నేనైతే గోధుమ రవ్వ యూజ్ చేస్తాను, బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే దమ్ము గిడిసేస్తే కనుక పాకం అనేది బాగా దగ్గరకు వచ్చేసి గుల్లగా అయితే వస్తుందండి రవ్వ కేసరి. సో ఫ్రెండ్స్ కేసరి అయితే రెడీ అయిపోయిందండి, కాసేపు ఇడిసేస్తే బాగా వచ్చేస్తుంది. నేనైతే ఎట్టి చేసుకుంటానండి, మీరు ఎట్టి చేసుకుంటారో కామెంట్ అయితే చేసేయండి నాకు. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమనుకోవద్దండి. ఈ పొద్దు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ డబల్గా మిట్టు అయితే నేను చేసి పెడతానండి. కొంచెం ప్రాబ్లం ఉండి చేసి పెట్టలేకపోయాను, ఖచ్చితంగా ఈ పొద్దు కానీ రేపు కానీ చేసి పెడతా. బాయ్.